ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నీ కృపచేత మరి యొక్క దినమును అనుగ్రహించి దేవా, ప్రతి దినము ఇలాగూ ఆశీర్వాదిస్తున్న నీ కృప కొరకు వందనాలు. తండ్రి, ఈ ఉదయ కాలమున మాతో మాట్లాడండి. నీ వాక్యంను విని గ్రహించుకొని ఇంకను నీకు సన్నిహితముగా రావటానికి మాకును సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 34వ వచనము నుండి 37వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతునకు దేవునికి స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి తిని. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములకు నున్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాడు. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను. రాజ్య సంబంధముగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత నొంది తిని. ఈలాగు నెబుకద్నెజరుని నేను పరలోక రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను ఆయన మార్గములు న్యాయములనై ఉన్నవనియు గర్వంతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను. మనము చదివిన వాక్య భాగము రాజైన నెబుకద్నెజరు తాను మరలా తన యొక్క పాత స్థితికి తిరిగి వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ చెప్పిన మాటలుగా ఉండటం మనం చూడగలము. దేవుని యొక్క కార్యములు ఎలాగున్నాయి, ఆయన మన పైన ఎలాగో తన యొక్క కృపను ఉంచి ఉన్నాడు అన్నది ఈ వాక్యము ద్వారాగా మనము తెలుసుకొనగలము. ప్రతి వ్యక్తి యొక్క జీవితము దేవుని యొక్క ఆధీనములో ఉన్నది అన్నది ఈ కార్యముల ద్వారా మనము తేటగా తెలుసుకొనగలము. నెబుకద్నెజరు నేను కట్టించినది ఈ మహాబబులోను పట్టణం అని గర్వించినప్పుడు దేవుని చేత ముందుగానే హెచ్చరించబడిన వాడిగా ఆయన హెచ్చరికను అతడు నిర్లక్ష్యపరిచిన దాన్ని బట్టి 7 కాలములు తాను ఒక జంతు స్వభావము కలిగిన వ్యక్తిగా మార్చబడటం మనము చూడగలము. కాలము సంపూర్ణమైన తరువాత దేవుణ్ణి అతడు జ్ఞాపకం చేసుకున్న అనగా ఆకాశమందున్న దేవుని వైపు చూసినప్పుడు మరలా తన యొక్క స్వబుద్ధి తిరిగి వచ్చినప్పుడు అతడు చెప్పిన మాటలను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క చేతిలో నీ జీవితమును నా జీవితమును ఉన్నది. ఆయన ఆధీనములోనే మనం ఉన్నామనేది ఎన్నడూ మర్చిపోరాని కార్యముగా. అనేకులు అనుకుంటారు, ఎవరు నా జీవితము నా ఇష్టానుసారముగా నేను జీవిస్తున్నాను, నన్ను ప్రశ్నించేదానికి ఎవరికి హక్కు లేదు అనే తలంపును అనేక సార్లు కలిగి ఉంటారు. అయితే ప్రతి వ్యక్తి పైన ప్రభు ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశములను సంపూర్ణము చేయటకై ఆయన యొక్క ఆధీనములో ఆ వ్యక్తి ఉన్నాడని గ్రహించుకొనవలసి ఉన్నది. నెబుకద్నెజరు యెరూషలేమును చెరపట్టినాడు. ఆ కాలంలో అతని వంటి రాజు మరి ఒక వ్యక్తి లేడు. మహాబబులోను పట్టణాన్ని నేను కట్టించినాను అని ఎంతో గర్వించినాడు. కానీ తన కాలములు, తన యొక్క జీవితములో దేవుడు కలిగి ఉన్న ఆ యొక్క తలంపులు ఏమిటో గ్రహించుకోకుండా తాను గర్వించినప్పుడు తన యొక్క స్థితి ఎంత దయనీయముగా ఉన్నదని తెలుసుకొనగలిగినాడు. ఈ ఉదయకాలమున నీవు దేన్ని చూసి గర్విస్తున్నావు? ఏ కార్యము చేత నేను ఇంత గొప్పవాడిగా ఉన్నానని గర్విస్తున్నావో ఆ కార్యమును ప్రభు నీ యొద్ద నుండి తీసివేసిన ఎడల నీవు ఎలాంటి స్థితికి త్రోయబడతావో, ఎలాగూ నీ యొక్క జీవితం ఉంటుందో అని ప్రశ్నించుకోమంటాడు. నిజముగా నిన్ను ప్రభు అలాంటి ఒక పరిస్థితికి త్రోసినట్లయితే నీవు ఎలాగుంటావో పరీక్షించుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నావు. నీ యొక్క జీవితములో నేను ఇంత గొప్ప ఉద్యోగములో ఉన్నాను, మంచి హోదాలో ఉన్నాను, నా వంటి వాడు మరి ఒకడు లేదు అని
నీవు గర్విస్తున్నావేమో. నేను చేసే కార్యములు ఎవరు చేయలేరు అని గర్విస్తున్నావేమో. నాకన్నా నేర్పరైన వ్యక్తి దేవుని యొక్క వాక్యం వివరించే దాంట్లో ఎవరు లేదని నీవు గర్విస్తున్నావేమో. ప్రభు నిన్ను ప్రశ్నించినప్పుడు, ప్రభువు నీ వైపు తేరి చూస్తే నీ జీవితము మార్చబడుతుంది. అనగా నీవు దేని గురించి అతిశయించినావో, ఏ కార్యం గురించి ప్రభు నిన్ను పరీక్షిస్తున్నాడో ఆ కార్యంలో దేవుని యొక్క మెట్టుకు నీవు లేకపోతే ఆయన యొక్క ఆధీనంలో ఉన్న నీ జీవితమును మలుచుటకు ఆయన నీ జీవితంలో అనేక కార్యములను మార్చగలడు అని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. అందుకే మనము ప్రతి దినము దీనులుగా దేవుని ఎదుట యథార్థముగా జీవిస్తూ జీవితములను పరీక్షించుకుంటూ ఆయన కోసం నమ్మకముగా జీవించేదానికి, ఆయన కోసము యథార్థముగా జీవించేదాని కోసం ప్రయత్నించాలని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏ కార్యము చేత నీవు అతిశయించవద్దు, ఏ కార్యమును చూసి నీవు గర్వించవద్దు. ఎందుకంటే నీవు దేవుని యొక్క ఆధీనంలో ఉన్నావు. ఆయన నిన్ను హెచ్చించి ఉన్నాడు, ఆయన నిన్ను ఉన్నత స్థితికి లేవనెత్తి ఉన్నాడు అనేది వెన్నడూ మర్చిపోరావద్దు. నెబుకద్నెజరు ఆ కార్యమును మార్చిన దినమున, నా వంటి వాడు మరి ఒకటి లేడు అనుకున్న దినమున తను జంతు స్వభావమునకు మార్చబడి మనుషుల నుండి త్రోలివేయబడ్డాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీవు కూడా దేని గురించి అతిశయిస్తున్నావో, దేవునికి చెందవలసిన ఘనతను నీవు తీసివేసి ఏ కార్యమును చూసి నీవు అతిశయిస్తున్నావో ఆ కార్యము నీ యొద్దట నుండి తీసివేయబడిన దినమున నీ జీవితము ఎలాగుంటుందో అని పరీక్షించుకోమని ప్రభు ఒక హెచ్చరిక ఈ కార్యమును మన ముందు ఉంచి ఉన్నాడు. నీవు దేని గురించి అతిశయించినను సరే ప్రభు నీ యొక్క జీవితము పైన తన యొక్క కృపను ఉంచి ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకో. నీవు అతిశయిస్తున్న కార్యమును ఆయన నీ ఎదురు తీసివేయక ముందే నీవు సరిచేసుకొని దేవునికి లోబడిన వ్యక్తిగా నమ్మకస్తుగా ఆయన యొక్క పాదములలో నీవు శరణజొచ్చినట్లయితే ఆయన ఆశీర్వదించి అనేకుల మధ్యలో ఇంకనూ ఉన్నతమైన మెట్టుకు హెచ్చిస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎలాగున్నావో ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన పరమ తండ్రి, ఈ ప్రాతః కాలమున నీవు మాకు ఇచ్చిన ఈ కొద్ది హెచ్చరికలను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ ఏ కార్యమును బట్టి మేము అతిశయిస్తున్నాము అనేది గ్రహించుకొని దేవా అది నీవు మాకు అనుగ్రహించిందని జ్ఞాపకము చేసుకొని మమ్మల్ని మేము తగ్గించుకొని దీనులుగా నీ యొక్క అడుగు జాడలో నడిచే కృపను అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.